తెలంగాణలో ఏం జరుగుతుందని అనేది ఏం తెలుస్తలేదు. తెలంగాణలో ఏం జరుగుతుందని అనేది ఏం తెలుస్తలేదు. విబిఐటి కాలేజ్ అంట అమ్మాయిల నగ్న వీడియోలు తీస్తున్నారట. ఎవరు తీస్తున్నారా బాయ్ ఇదంతా అంటే వార్డన్ ఎక్సెట్రా అక్కడ ఉన్న యాజమాన్యంతో చేతులు కలిపి ఇదంతా పెద్దగా నడుస్తుందట హాస్టళ్ళల్లో. వాట్సాప్లో షేర్ చేస్తున్న హాస్టల్ స్టాఫ్, బాత్రూంలో స్నానం చేస్తుండగా చిత్రీకరణ, రహస్యంగా తీస్తున్నట్లు విద్యార్థుల ఆరోపణ, వార్డన్ స్టాఫ్ కలిసి చేస్తున్నారని ఆగ్రహం, వార్డన్ ఫోన్లో వందల కొద్ది వీడియోలు, అశ్లీల వెబ్సైట్లో అమ్మేస్తున్నారని అనుమానం, ఘటకేసర్ పరిధిలో విబిఐటి క్యాంపస్లో ఉద్రిక్తత, వార్డన్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్, ఇంకా డిమాండే నడుస్తుంది, ఇంకా అరెస్ట్ అయిందో లేదో కూడా తెలియదు. హాస్టల్లో 15 మంది విద్యార్థులను నిర్బంధం, ఇది బయట పెట్టినందుకు యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాల ఫైర్. ఇది మన తొలి వెలుగులో వచ్చిన ఈ పేపర్లో వచ్చింది. వాట్సాప్లో షేర్ చేస్తున్నట్టు హాస్టల్ స్టాఫ్ బాత్రూంలో స్నానం చేస్తున్నారనే చిత్రీకరణ ఎక్సెట్రా అంత. ఇది ఈ విబిఐటి కాలేజ్ ఎక్కడి నుంచి ఉన్నది రాబాయి అని చెప్పి మాట్లాడితే మళ్ళా గంగిడి మనోహర్ రెడ్డి గారు సమ్ వ్యవస్థాపక కమిటీలలో ఉన్నారు అని చెప్పి దీని మీద ఒక చర్చనీయ అంశం వస్తుంది. ఇప్పుడు విబిఐటి కాలేజ్ ఏదైతే హాస్టల్ ఉన్నదో ఫ్రెండ్స్, ఈ హాస్టలు ఇది కంప్లీట్గా విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే వెబ్సైట్ పేరు మీదనే హాస్టల్ ఫెసిలిటీ, కంఫర్టబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి, గర్ల్స్ హాస్టల్ ఎక్సెట్రా అని చెప్పి ఫోటోలు మళ్ళీ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరు మీదనే వాళ్ళ వెబ్సైట్లోనే నడుస్తున్నది. సో మళ్ళీ ఇది థర్డ్ పార్టీ నడుపుతున్నారా, ఇది డైరెక్ట్ విబిఐటికి సంబంధం ఉన్నదా అనే ప్రశ్న సమాధానం ఎవరు చెప్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది ఈడికి ఆగిపోయిందా అని అంటే ఈడికి ఆగలే. ఈ విబిఐటి కాలేజు ఎంత చిల్లర కాలేజ్ తయారైందనంటే, మహిళల పట్ల ఎంత డేంజరస్గా తయారైందంటే ఈ విబిఐటి కాలేజు, ఇది ఫస్ట్ టైం కాదు విబిఐటి కాలేజీలో జరిగింది. ఇది రెండోసారి, 2 సంవత్సరాలలో ఇది రెండోసారి. ఏమైంది విబిఐటి కాలేజీలో అంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ 24 గంటలలో ఇట్లా మనం తీసుకొని చూస్తే హాస్టల్ వార్డనే వీడియోలు రికార్డ్ చేస్తున్నాడట. ఇది లేటెస్ట్గా జరిగిన విషయం. వెనకటికి జరిగిన విషయాలు మనం తీసుకొని చూస్తే 2 సంవత్సరాల క్రితం ఏబిఎన్ వచ్చిన ఛానల్లో మనం తీసుకొని చూస్తే అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి పోలీసులకు చిక్కిన హ్యాకర్ అనంట. మళ్ళీ ఇదే కాలేజీలో విబిఐటీలో మళ్ళీ ఇవాళ ఏమైంది రాబాయ్ అని అంటే, వార్డన్ నగ్న వీడియోలు తీసి కొన్ని వందల సంఖ్యలలో వీడియోలు ఉన్నాయన్న మొబైల్ ఫోన్లలో అని ఇప్పుడు తొలి వెలుగు మనకు బట్టబయలు చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ నుంచి విద్యార్థి సంఘాలు అన్నీ వచ్చి అక్కడ పెద్దగా చర్చనీయాంశంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వార్డన్ని కూడా అదుపులోకి తీసుకోలేదు. మళ్ళీ యాజమాన్యం ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇది బయట పెట్టిన ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో వాళ్ళని రూమ్లేసి గొల్లం పెట్టిరట. ఇదేంది అని అంటే అర్థమవుతలేదు. వెనకటికి ఎన్టీవీలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలో న్యూడ్ ఫోటోల కలకలం అని చెప్పి వచ్చింది. మళ్ళీ వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ ఎవరైతే గంగిడి మనోహర్ రెడ్డి గారు ఉన్నారో దీని మీద ఏమన్నా స్పందిస్తారంటే ఇప్పటికి కూడా యాజమాన్యం కూడా ఏం పెద్దగా స్పందించలే. ఈ విబిఐటి కాలేజీలో మళ్ళీ యాజమాన్యం గంగిడి మనోహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దీని మీద స్పందించాలనా వద్దా మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్న తరుణంలో మేనేజ్మెంట్ కేవలం ఫీజులే తీసుకుంటుందా, మాట్లాడాలన్నా వద్దా అననే ముచ్చటకు ఎవరు ఆన్సర్ చెప్తారు అన్నట్టు ఒకసారి మనము మళ్ళా వ్యవస్థాపక కమిటీలో ఉన్న గంగిడి మనోహర్ రెడ్డి గారిని తీసుకోనికి మనం ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఆయన ఎత్తుతాడా లేడా అన్నది మనం చూద్దాం. హలో గంగిడి మనోహర్ రెడ్డి గారా అండి? అవునండి సార్. నమస్కారం సార్. నేను చిత్రగుప్త ఛానల్ నుంచి గిరీష్ దారమోని మాట్లాడుతున్నా. యు ఆర్ అనే లైవ్ షో. విబిఐటి కాలేజ్లో జరుగుతున్న సంఘటనల మీద డిస్కషన్ సార్, మీరు మాట్లాడగలుగుతారా? హలో, కాల్ పెట్టేసిండ్రు. ఇవే ప్రశ్నలు అడిగినందుకు మమ్మల్ని ఇబ్బందులు పెడతారు. మళ్ళీ యాజమాన్యం ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలన్నా వద్దా? ఇది ఇప్పుడు కాదు, వెనకటికి కూడా గట్లనే జరిగింది. వెనకటికి కూడా ఘటకేసర్ విబిఐటి కాలేజ్ దగ్గర ఉద్రిక్తత, ఎస్ఎఫ్ఐ ప్రొటెస్ట్ చేసింది. దుండగులను శిక్షించకపోవడం అంటే ఈరోజు మాకు అనిపించేది ఏంటంటే యజమాని పాత్ర కూడా ఉందా అని చెప్పేసి మాకు అనుమానం వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేసింది. మళ్ళీ ఇప్పుడు విబిఐటి కాలేజ్ వ్యవస్థాపకుల కమిటీ ఇప్పుడు సెక్రటరీ కూడా ఉన్నారు అనుకుంటా. గంగిడి మనోహర్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారంటే మాట్లాడరు. దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలి. నా సొంత తండ్రి అయినా నేను ప్రశ్నిస్తా. ఇది చిట్టా ఖచ్చితంగా చెప్తుంది.
ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన గంగిడి మనోహర్ రెడ్డి గారు కష్టపడి ఎంతో కృషితో ఆయన మెటికులస్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చెప్పాలనంటే గుణాత్మకం. ఆయన ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ వండర్ఫుల్గా ఉంటుంది. ఆయన ఏదైనా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిండంటే చాలా ప్రాపర్గా పోతుంది అని చెప్పి చాలామంది మాట్లాడతారు. బికాస్ ఆ నిరుపేద కుటుంబం నుంచి ఈ స్టేజ్కి వచ్చి ఎదిగిండు అని అంటే ఎన్ని కష్టాలు చూసి ఉంటాడు. ఎన్ని కష్టాలు చూసిన తర్వాత ఆయన ఈ స్థాయికి ఎదుగుంటాడు. ఇవాళ విద్య నేర్పుతున్నారా లేకపోతే కంప్లీట్గా వీబీఐటీలో మిథ్య జరుగుతున్నదా? దీని మీద ఎవరు ఆన్సర్ ఇస్తారు? విద్యార్థులలోనే కంప్లీట్గా వీబీఐటీ సంస్థలలో ఎందుకు టార్గెట్ చేయబడుతున్నారు? 2 సంవత్సరాలలో ఇది రెండో ఘటన. ఏదైతే విద్యార్థులు ఇవి బయట పెట్టినాయో మళ్ళీ మనోహర్ రెడ్డి గారు ఇవాళ బయటకు వచ్చి ఆన్సర్ ఇవ్వాలనా వద్దా అని అడుగుతున్న ప్రశ్నకు మేనేజ్మెంట్ని అడుగుతున్నాం సార్, మేనేజ్మెంట్ని అడుగుతున్నాం. ఫీజులు తీసుకోనికనే మేనేజ్మెంటా లేకపోతే తల్లిదండ్రుల మనోభావాలకు ధైర్యం ఇచ్చుడు మీ మేనేజ్మెంట్ పనా అని వాళ్ళు అడుగుతుంటే మీరు ఫోన్ కట్ చేసిర్రు. అండ్ వి నో ది రూల్స్ సార్, మీ కన్సెంట్ తీసుకున్నాకనే మాట్లాడతాం. మీరు క్యాన్సిల్ చేశారు కదా, నేను మళ్ళీ ఫోన్ చేయలే. వి మెయింటైన్ ది డెకోరం అండ్ వి మెయింటైన్ ది లా ఆఫ్ దిస్ ల్యాండ్. బట్ యాజ్ ఏ కమిటీ మెంబర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, is it not your responsibility to control such situations, Mr. Manohar Reddy? 2 సంవత్సరాలలో ఇది రెండో ఘటన. నగ్న చిత్రాలు. మనము కష్టపడి మీరు ఇంత పైకి వచ్చినాక ఇవాళ కేవలం నా మేనేజ్మెంట్ అనేది లాభ నష్టాలకే నేను పరిమితం అయిపోతానంటే మనోహర్ రెడ్డి గారు సభ్య సమాజం దీన్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తుందని అని అడుగుతున్నా. వీబీఐటీ కాలేజ్ మేనేజ్మెంట్ని అడుగుతున్నా. తల్లిదండ్రుల పట్ల వీబీఐటీకి ఉన్న నమ్మకం తుంగల పోతుంటే కేవలం మీకు పైసలు వస్తున్నాయి కదా, మా మనుగడ సాగుతుంది కదా, మేము కమ్మగ పుల్లగా తింటున్నాం కదా, మేము మంచిగా ఇల్లులు కట్టుకుంటున్నాం కదా అని అంటే వేరేళ్ళ ఇల్లులు మునుగుతుంటే మనం ఇల్లులు కట్టుకున్నా కమ్మగ పుల్లగా తిన్నా మా మెటికులస్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఏ రకమవుతుంది అని వేస్తున్న ప్రశ్నకు మీరేం సమాధానం చెప్తారు గంగిడి మనోహర్ రెడ్డి గారు నేను అడుగుతున్నా. అండ్ వీబీఐటీ కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అని చెప్పి నేను అడుగుతున్నా. మళ్ళీ వీబీఐటీ కాలేజీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కమిటీలో. నాకు ఎంక్వైరీ చేస్తే ఈయన పేరు వెళ్ళింది, ఈజ్ వన్ ఆఫ్ ది కీ షేర్ హోల్డర్ అని తెలిసింది. మళ్ళా ఓన్లీ వీబీఐటీ కాలేజీలు ఇట్లా నడుస్తుందా లేకపోతే వెనకటి కూడా నడుస్తుందా? ఇదే గంగిడి మనోహర్ రెడ్డి గారు నాకు ఒకసారి ఫోన్ చేశారు. తపస్య కాలేజ్ ఇష్యూ మీద నాకు ఫోన్ చేశారు. ఐ హ్యావ్ దట్ ప్రూఫ్ ఆల్సో విత్ మీ. నాకు ఫోన్ చేసి తపస్య కాలేజీలో చిత్రగుప్తులో మేము మాట్లాడినాం, మళ్ళీ హిజబ్ వేసుకోమని చెప్పిరట. ఎందుకంటే పెద్ద గంభీరమైన ఆరోపణలు వచ్చినాయి ఆ కాలేజ్ మీద. గజేంద్రబాయ్ అని చెప్పి ప్రశ్నిస్తే తపస్య కాలేజ్ చాలా సౌమ్యని సాంప్రదాయాన్ని సుప్పిని నువ్వు మాట్లాడే గిరీష్ అని చెప్తారు. మళ్ళీ మనం చలామణి అవుతున్న సిద్ధాంతం ఏంది, మనం ప్రమోట్ చేస్తున్నాం ఏంది, మన ప్రాపగాండా ఏంది, మన తెనరింకాల చేస్తున్న రాజకీయాలు ఏంది. ఒక సంస్థనేమో ఆ కాలేజీలో హిజబ్ వేసుకున్నారు అని చెప్పి కొట్లాడితే దానికి మనం మాట్లాడితే యాజమాన్యం ఆన్సర్ ఇవ్వకుండా ఆ యాజమాన్యానికి వత్తాసు మీరు వాళ్ళకిర్రు ఆ రోజు నాకు గిరీష్ను అట్లా మాట్లాడకపోనని. ఇది ఎంతవరకు కరెక్టు? ఇలా మీ కాలేజీలోనే ఇట్లా నడుస్తున్నాయి. మళ్ళీ దీని మీద ఎవరైనా సమాధానం చెప్తారా? యాజమాన్యం ఆన్సర్ ఇవ్వాలనా వద్దా? పోరల జిందగీలు అట్లా బ్లాక్మెయిల్కి గురవుతుంటే ఎంత ట్రామాలో పోతారు మహిళలు. మళ్ళీ అత్యంత గౌరవము మహిళల పట్ల చాలామంది మాట్లాడతారు కదా, మళ్ళీ ఇలా ఆ నోర్లన్నీ ఎందుకు ఊకున్నాయి? మన ఆడబిడ్డలకు అంత ఘోరం అక్కడ జరుగుతుంటే ఆ మహిళామూర్తులు ఇలా ఎందుకు మాట్లాడతలేరు? యూట్యూబర్ల మీద మాట్లాడే ఆ గొంతులు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మద్దతు ఎందుకు తెలుపుతలేరు? వీళ్ళే రేపు రాజకీయ నాయకులై తర్వాత చలామణి అయి పలుకుబడి యూజ్ చేసి ప్రజలల్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కన్విన్స్ చేసి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తే అడగడం తప్ప, యూట్యూబర్ల లెక్క మేము ప్రశ్నించడం తప్ప? అడుగుతుంది ఇలా తెలంగాణ, అడుగుతుంది ఇలా చిత్రగుప్త. భారత్ మాతాకి జై.